నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం. ఒఫీలియా, హామ్లెట్ల సంభాషణలున్న భాగం తీసి పక్కపక్కనే కూర్చుని భావయుక్తంగా నాటకంలా చదువుతుంటే స్వరాజ్యానికి ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది. వాళ్ళిద్దరూ ఆ పిల్లకు మానవమాతృలుగా కనిపించలేదు. ఆ రాత్రివేళ హామ్లెట్, ఒఫీలియాలు నిజంగానే మాట్లాడుకుంటుంటే తను వింటున్నాననిపించింది. ఆ ఘట్టం చదివాక మూర్తి హామ్లెట్ సోలిలోక్వి తనొక్కడే చదివాడు. ఆ రాత్రి అతని గంభీరమైన కంఠస్వరం హామ్లెట్ సందిగ్ధతను పలికించిన తీరుకి పులకించింది శారద. ఎన్నాళ్ళయిందోయ్ నువ్విలా చదివి అని అతని చేయి పట్టుకుని భుజం మీద తలవాల్చింది. మూర్తి కూడా వివశుడయ్యాడు. వారిద్దరినీ వారి ఏకాంతానికి వదిలి స్వరాజ్యం మెల్లగా లేచి లోపలికి వెళ్ళింది. చల్లని ఆ రాత్రి వెన్నెల వారి మనసులలోని అశాంతిని చల్లబర్చింది. ఎంతోసేపు వారిద్దరూ అలా కూచుని ఉండిపోయారు. ఇద్దరి చెంపలు తడిసి గాలికి ఆరిపోతూ మళ్ళీ తడుస్తూ ఆ రాత్రి గడిచిపోయింది. తమ తమ ఒంటరితనాల నుంచి బయటపడేసిన స్వరాజ్యాన్ని ఎంతగానో ప్రేమించారు ఇద్దరు. స్వరాజ్యానికి వాళ్ళిద్దరంటే ఆరాధన వంటి భావన కలిగింది. ముగ్గురు నటాషాతో కలిసి ఆడుతూ పాడుతూ రోజులు గడుపుతుంటే నెల ఎట్లా గడిచిందో తెలియనే లేదు. మధ్యలో అన్నపూర్ణ ఉత్తరం కొంత ఆందోళన కలిగించినా శారద ఈ ఆనందంలో దాన్ని పక్కకు నెట్టింది. ఒకరోజు సరస్వతి గోరాలను, వాళ్ళ పిల్లలను, మెల్లిని, లక్ష్మణరావు గారిని తను ఇంటికి భోజనానికి పిలిచింది. ఆదివారం పూర్వపు సందడంతా కాకపోయినా ఇల్లు పెద్దల రాజకీయ చర్చలతో, పిల్లల సాహిత్య చర్చలతో, నటాషా ఆటలతో గడిచిపోయింది. అప్పటికే లక్ష్మణరావు గారు, అతడు, ఆమె నవల రాయటం, అది శారద చొరవతో సూర్యం ప్రచురించడం జరిగిపోయింది. ప్రచురణ బాధ్యత సూర్యం సంతోషంగా తీసుకున్నాడు. ఆ నవల మీద సమీక్షలు రాలేదని లక్ష్మణరావు గారు బాధపడుతుంటే దానిని సమీక్షించడం అంత తేలిక కాదు. మీరు తొందరపడొద్దు. ఆంధ్రదేశం ఆ నవలను నెత్తిన పెట్టుకుంటుంది. దానికి న్యాయం చేసే విమర్శలు వస్తాయని శారద, సరస్వతి, మూర్తి ఓదార్చారు. మెల్లి నవ్వుతూ తను అదే అనుకుంటున్నానన్నది. అందరూ స్వరాజ్యాన్ని కూర్చోబెట్టి అభిప్రాయం చెప్పమన్నారు. ఆ అమ్మాయి కిందటి వారమే ఆ నవల చదివింది. స్వరాజ్యం చటుక్కున పెద్దమ్మ, పెదనాన్నలను గురించి రాసినట్టుంది అన్నది. అందరూ నవ్వారు. మరి నేను శాస్త్రంత లౌకిడినా అన్నాడు మూర్తి. అదంతా కాదు, మీరలా ప్రేమగా ఉంటారు అంది స్వరాజ్యం సిగ్గుపడుతూ. వీళ్ళిద్దరూ నాకు ఇన్స్పిరేషనే. కాకపోతే నవలలో కల్పనపాలు ఉండాలి కదా అన్నారు లక్ష్మణరావు గారు. మా శారద మీ శాంతం కంటే గొప్పది. రాజీపడదు అంది సరస్వతి. నిజం అంది మెల్లి. సూర్యం అక్కవైపు గర్వంగా చూశాడు. పద్మ లోపలికి వెళ్ళి ఫలహారాలతో తిరిగి వచ్చింది. చర్చ కూడా దారి మళ్ళీ ఎన్నికల వైపు తిరిగింది. ఉండండి, అన్నపూర్ణ రాసిన ఉత్తరం చదువుతాను అంటూ లోపలికి వెళ్ళి ఉత్తరం తెచ్చింది శారద. అందరూ ఆసక్తిగా సర్దుకుని కూర్చున్నారు. ప్రియమైన శారద, ఇక్కడికి వచ్చి 15 రోజులవుతున్నది. మొదటి వారం ఉత్సాహంగా నియోజకవర్గాన్ని, చేయాల్సిన పనుల్ని తెలుసుకోవటానికే సరిపోయింది. కమ్యూనిస్టు అభ్యర్థి కంతేటి మోహనరావుకి మంచి పేరే ఉంది. కానీ దుర్గాబాయి పోటీ చేసినప్పుడు ఆమెను కాదని ప్రజలు ఇంకెవరికి ఓటేస్తారు అనుకుని చాలా ఉత్సాహంగా పనిలో పడ్డాను. కానీ వారం తిరక్కుండానే ఎన్నో లోతులు చూపించారు. ఇప్పుడు నాకు భయంగా ఉంది. దుర్గాబాయి గెలుపు అంత తేలిక కాదనిపిస్తోంది. కేవలం కమ్యూనిస్టుల బలమే అయితే నాకు భయం ఉండేది కాదు. జయాపజయాలు దైవాధీనాలు అనుకునో, కమ్యూనిస్టులు ప్రజల్లో అంతగా పాతుకుపోయారనో అనుకుని ఉండేదాన్ని. కానీ ఇక్కడ జరుగుతున్నదేమిటంటే కాంగ్రెస్ వాళ్ళే దుర్గాబాయికి ఓటెయ్యవద్దని చెబుతున్నారు. లోపల లోపల చాలా కథలు జరుగుతున్నాయి. అసలు కారణం దుర్గాబాయి ఆడది. కేవలం ఆడది మాత్రమే కాదు,
అఖండ మేధా సంపత్తి, అపారమైన దేశభక్తి, అంకితభావం, నిజాయితీ, ప్రజాసేవ తప్ప ఇంకొక ధ్యాస లేకపోవడం. నెహ్రూ గారికి దుర్గాబాయి గారంటే ఉన్న గౌరవం వీటన్నిటి వల్ల స్థానిక కాంగ్రెస్ పెద్దలు దుర్గాబాయి ఓడిపోవాలని కోరుకుంటున్నారు. దుర్గాబాయి గెలిస్తే మంత్రి పదవి తప్పదు. నెహ్రూ గారు ఆ సంకేతాలు ఇచ్చారు. జిల్లా నుంచి ఆవిడ మంత్రైతే జిల్లాలో ఈ మగపురుషుల అవినీతి పనులను సాగనిస్తుందా? ఆవిడ నిజాయితీతో జిల్లా బాగుపడుతుంది. కానీ ఈ పెద్దలు నష్టపోతారు. ప్రజలు అందరూ నేరుగా ఆమెనే కలుస్తారు. సమస్యలు చెప్పుకుంటారు. సమర్థురాలైన ఆమె పరిష్కరిస్తుంది. ప్రజలు మళ్ళీ మళ్ళీ ఆమెనే ఎన్నుకుంటారు. ఆమె తన వంటి నిజాయితీ పరులతో ఒక గ్రూపు తయారు చేసుకుంటుంది. ఇప్పటి ఆషాఢభూతులకు, అవినీతి పరులకు ఇక భవిష్యత్తు ఉండదు. వాళ్ళే జిల్లాలో అధికారం కావాలనుకుంటున్నారు. దాంతో వెనుక నుంచి గోతులు తవ్వుతున్నారు. ఆ ప్రచారాలు, ఆ మాటలు నేను రాయదగ్గవి కాదు. మొత్తం మీద ఇవన్నీ తెలిసి నా తల తిరిగిపోయింది. కానీ ప్రజల మీద నమ్మకం పెట్టుకున్నాను. ఇద్దరు అభ్యర్థులు మంచివాళ్లే. కానీ మోహనరావు గారు దుర్గాబాయమ్మ ముందు నిలవలేడు. కానీ శారద, ఆడవాళ్లు ఎన్నికల రాజకీయాలలో ప్రవేశించి గెలిచి చట్టసభల్లో సగభాగమవటం ఇంకొక 100 ఏళ్లకైనా జరగదు. ఈ మగవాళ్లు అలా జరగనివ్వరు. దుర్గాబాయమ్మకున్న సద్గుణాలన్నిటితో ఒక మగవాడు పోటీ చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండదు. నిజంగా ఇది దారుణం. కానీ వాస్తవం. ఆడవాళ్లు ఉద్యమాల్లో జెండాలు మొయ్యటానికి, వండి వార్చటానికి, సత్యాగ్రహులకు సేవలు చెయ్యటానికి, జైలు నింపటానికి పనికొస్తారు. కానీ ఎన్నికై చట్టసభల్లోకి వెళ్ళి పదవులు పొందకూడదు. హిందూ కోడ్ బిల్లు మీద ఉన్నంత వ్యతిరేకత ఉంది ఆడవాళ్లు ఎన్నికల్లో పోటీ చేయడం మీద. దుర్గాబాయి ఒకవేళ ఓడిపోతే అది కాంగ్రెస్ వారి వల్లనే గానీ కమ్యూనిస్టుల బలం వల్ల కాదు. నా మాట నమ్ము. కాంగ్రెస్లోని నీచమైన దారులు, పద్ధతులు నాకు చాలా తెలుసు. కానీ ఇంత నీచత్వం ఉందనుకోలా. ఇంకా ఎంత రాసినా ఇదే. ముగిస్తాను. శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాం. మహిళాదళం వాళ్ళం. ఫలితం గురించి ఆలోచించడం అనవసరం. మరో 15 రోజుల్లో అంతా తేలిపోతుంది. నీ ప్రియమైన అన్నపూర్ణ. అందరూ నిశ్శబ్దమైపోయారు. గోరాగారు లేచి, సరస్వతి, నువ్వు పిల్లలు తర్వాత రండి, నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోయారు. ఆయన చాలా అలజడి చెందాడని అందరికీ అర్థమైంది. దుర్గాబాయి ఆయన విద్యార్థిని. ఆయన ఆందోళన సహజం. ఈసారి ప్రతి పార్టీ ఆడవాళ్లనే అభ్యర్థులుగా నిలబెట్టాలని అడుగుదాం, సరస్వతి కోపంగా అంది. అందరూ నీరసంగా నవ్వారు. అసలు ఈ ఎన్నికల్లో ఇంత దుర్మార్గాలుంటే పోటీ చెయ్యడం సరే, ఓట్లు కూడా వెయ్యకూడదు అంది స్వరాజ్యం ఆవేశంగా. మరి ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది? మనది ప్రజాస్వామ్యం కదా అంది మైత్రి. అందరూ ఇద్దరిద్దరుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అందరికంటే చిన్నవాడు రవికి విసుగు పుట్టి తనతో ఆడాలని పేచీ పెట్టారు. స్వరాజ్యం, మైత్రి, ఆమె చెల్లెళ్ళు నటాషా, లావణ్య అందరూ రవి చెప్పినట్లు ఆడటం మొదలుపెట్టారు. చెప్పినట్లు ఆట మొదలుపెట్టారు. అందరిలో మెల్లి ముఖం బాగా వాడిపోయి ఉండడం శారద గమనించింది. మెల్లి భుజం తట్టి, నిరాశపడకు, ప్రజలు ఉన్నారు, వాళ్ళ మీద నమ్మకం ఉంచు అంది. నాకు మోహనరావు గెలవాలనే ఉంది. కానీ ఇలా కాంగ్రెస్ ద్రోహం వల్ల కాదు అంది మెల్లి. నాకు అర్థమైంది అని ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంది శారద. రాత్రి భోజనాలు చేసి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళారు. అన్నపూర్ణ ఉత్తరం గుర్తొస్తే చేదు మాత్రం నోట్లో చప్పరించాల్సి వచ్చినట్లు అనిపిస్తోంది అందరికీ. ఎన్నికలు పూర్తయిన రోజే అన్నపూర్ణ రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చింది. దుర్గాబాయి ఎన్నికల్లో ఓడిపోయింది. 200 కంటే తక్కువ ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి గెలిచాడు. శారద దుర్గాబాయికి ఉత్తరం రాసింది. కమ్యూనిస్టు అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచినందుకు ఆనందపడింది. రోజులు వేగంగా గడుస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా ఊపిరాడిని పనులతో శారద పరుగెడుతోంది. దుర్గాబాయి ఓటమి కలిగించిన నిరాశ మనసులోంచి పూర్తిగా పోకముందే దుర్గాబాయి, చింతామణి దేశ్ముఖ్ల వివాహ వార్త వచ్చింది. అన్నపూర్ణ, స్వరాజ్యం ఆ ఆనందాన్ని మోసుకుంటూ బెజవాడ వచ్చారు. స్వరాజ్యం ఆంధ్ర యూనివర్సిటీలో
ఎంఎస్సిలో చేరటానికి వెళ్తోంది. వెళ్లే ముందు శారద పెద్దమ్మతో 4 రోజులు గడపాలని ప్రయాణమైతే, ఒక్కరోజుకి నేను మీ పెద్దమ్మతో మాట్లాడుకోటానికి వస్తానంది అన్నపూర్ణ. నువ్వొస్తే మీరిద్దరే మాట్లాడుకుంటారు, నేనొక్కదాన్నే వెళ్తానంది స్వరాజ్యం. ఆ విషయం మీద కాసేపు తగువపడిన తల్లీ కూతుళ్లను అబ్బయ్య సమాధానపరిచాడు. అన్నపూర్ణ ఒక్క పూట మాత్రమే ఉండి వచ్చేస్తుంది. స్వరాజ్యం 4 రోజులుంటుంది అన్న తండ్రి మాటను గొణుక్కుంటూనైనా ఒప్పుకోక తప్పలేదు స్వరాజ్యానికి. నాకంటే నీకు శారద పెద్దమ్మ ఎక్కువైంది నిష్ఠూరమాడింది తల్లి. కాదమ్మా, నువ్వు పెద్దమ్మ చిన్నప్పటి నుంచి స్నేహితులు. నాకు మొన్ననే కదా పెద్దమ్మ దగ్గర చనువు. ఆమె పూర్తిగా నాకే కావాలనిపిస్తుంది. అందరికంటే నన్నే ప్రేమించాలనిపిస్తుంది. నాకు పెద్దమ్మంటే ఉన్న ప్రేమ ఎవరికీ ఉండదు. తన ఉద్వేగాన్ని అణచుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అన్నపూర్ణ, అబ్బయ్య ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఏంటంత ఆవేశపడుతుంది? అన్నపూర్ణ ఆశ్చర్యపడింది. ఈ వయసులో పిల్లలకు కొందరి పట్ల విపరీతమైన ఆరాధన ఏర్పడుతుంది. అది మామూలే. మనకా వయసులో గాంధీగారు ఆరాధ్యుడు కదూ. అలాగే ఇది కమ్యూనిస్టు అవ్వదు గదా. ఆ భయం నాకూ ఉంది నవ్వాడు అబ్బయ్య. సాయంత్రానికి బెజవాడ చేరారు. ఆ రాత్రి మాత్రమే అన్నపూర్ణ ఉండి మర్నాడు ఉదయం వెళ్ళిపోతుంది. రాత్రి భోజనాలయ్యాక అందరూ కూర్చుని కబుర్లాడుకునేటప్పుడు, దుర్గాబాయి గారు పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంది అన్నపూర్ణ. ఎందుకంత ఆనందం? పెళ్ళే జీవిత పరమార్థమా? నవ్వింది శారద. పరమార్థమని కాదు, ఒక మంచి తోడు దొరికింది. చేసే పని మరింత బాగా చెయ్యడానికి మరింత బలం. దుర్గకి ఎవరి బలమూ అరువుగా అక్కర్లేదు. తన బలం తనకు చాలు. దుర్గ సంగతి పక్కన పెడదాం. ఆమె అసామాన్యురాలు. మిగిలిన వాళ్లకు ఒకరికొక తోడు అక్కర్లేదా? అది మనకు అలవాటైపోయింది. అన్నపూర్ణ, ఒక పెళ్ళి, భార్య, భర్త. భర్త మంచివాడైతే పర్వాలేదు. ఎందరో ఆడవాళ్లకు వాళ్ళ భర్తలు బలమిస్తున్నారు చెప్పబోయ్. భార్యలలోని సర్వశక్తులు లాగేసే వాళ్లే ఎక్కువ. మనం కూడా పెళ్ళిళ్ళకు ఆనందపడడం, పిల్లలకు పెళ్ళి తప్పనిసరిగా చెయ్యాలనుకోవడంలో ఆ ఆచారంను మరొకటను బలపడుతుంది. దాన్ని బలపడనివ్వకూడదు. అది ఎంత బలహీనపడితే ఆడవాళ్ళకంత మంచిదోయ్. చలంగారిలా మాట్లాడుతున్నావ్. ఆయన మాటలు నిజమని నాకనిపించినప్పుడు నా మాటలకు ఆయన మాటలకు తేడా ఉండదు కదోయ్. స్వరాజ్యం ఎదుట ఆ మాటలు పొడిగించాలనిపించలేదు అన్నపూర్ణకు. కానీ శారద ఆపలేదు. స్త్రీ పురుషుల మధ్య స్నేహం, ప్రేమ, సాంగత్యం, సెక్స్ ఇవి ఆనందాన్నివ్వమని నేననటం లేదు. మనుషులకు సెక్స్ అవసరమని తెలియనిదాన్ని కాదు. కానీ పెళ్ళి తప్ప సెక్సుకి ఇంకో దారి లేకపోవడం, స్త్రీ పురుషుల స్నేహానికి వీలు లేకపోవడం ఎంత దుర్మార్గమోయ్. దానివల్ల చచ్చినట్లు పెళ్లి చేసుకోవాలి. ఇక ఆ పెళ్లి ఇద్దరినీ కుంగదీస్తుంది. ఇక ఆ పెళ్లి నుంచి బయటపడే దారి ఉండదు. హిందూ కోడ్ బిల్లు వస్తోందిగా. బిల్లులతో చట్టాలతో పోయేంత బలహీనమైంది కాదోయ్ పెళ్లి. కొండ చిలువలా చుట్టుకుని బిగుసుకొని ఉంది. శుభమా అని దుర్గ పెళ్లి గురించి మాట్లాడుతుంటే, పెళ్లి శుభం అనుకోవటంతోనే నా పేచి. దుర్గ పెళ్లితో కాదు, వాళ్ళిద్దరి సంగతి గురించి కాదు, మొత్తం పెళ్లి అనే తప్పనిసరి చెరసాల గురించి చెబుతున్నాను. ఆడవాళ్ళందరం అందులో బందీలంటావు. ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళు కూడా. మానవుల్ని అమానుషంగా చేస్తుందోయ్ పెళ్లి. మరీ దారుణంగా మాట్లాడకు శారద. దారుణం నా మాటలు కాదు, పెళ్లి. అందులో పెత్తనం, అధికారం ఉందోయ్. అది చాలా దారుణం. దాన్నుంచి బయటపడేదెట్లా పెద్దమ్మ? బయటపడి ఆడవాళ్ళు, మగవాళ్ళు ప్రేమగా కలవటం ఎట్లా? ఎట్లా అంటే ఇట్లా అని చెప్పడానికి నా దగ్గర రెడీమేడ్ సమాధానం లేదమ్మా. ఇది దారుణం అని గుర్తించడం ఒక ముందడుగని నాకనిపిస్తుంది. తర్వాతి అడుగులు చాలా ఉన్నాయి. కులం, మతం, డబ్బు వీటి ప్రభావాల నుంచి తప్పించుకుని ప్రేమించగలిగేందుకు చేసే పోరాటాలు. ఇలా అడుగులు వేసుకుంటూ ఆ దారిలో నడుస్తూ వెళ్ళటమే. పెళ్లి దారుణమని సన్యాసులవటం కాదు పరిష్కారం. ప్రేమ కోసం, ఉన్నతమైన స్త్రీ పురుష సంబంధాల కోసం అన్వేషించటంలోనే ఆనందాన్ని పొందడం నేర్చుకోవాలి.
శారద వంక ఆరాధనగా చూస్తున్న స్వరాజ్యాన్ని చూస్తుంటే అన్నపూర్ణకేదో ఆందోళన. నాకు నిద్రొస్తోంది, పడుకుందాం రా అని లేచింది. నువ్వు పడుకోమ్మా, నాకు నిద్ర రాటంలా. స్వరాజ్యం లేవలేదు. చేసేది లేక అన్నపూర్ణ వెళ్ళింది. స్వరాజ్యం శారదకు మరింత దగ్గర చేరి తన సందేహాలన్నీ అడగటం మొదలుపెట్టింది. శారద చెబుతుంటే శ్రద్ధగా వింటూ ఆ రాత్రే కాదు, మిగిలిన 4 రోజులు శారదను ఒక్క క్షణం వదలలేదు స్వరాజ్యం. ఆమెతో పాటు ఆస్పత్రికి వెళ్ళింది, రోగుల ఇళ్లకు వెళ్ళింది, సరస్వతి గోరాల దగ్గరకు, మెల్లి లక్ష్మణరావుల దగ్గరకు వెళ్ళింది. అదంతా కొత్త ప్రపంచంలా ఉందా అమ్మాయికి. ఇన్నాళ్ళు నేనిదంతా మిస్ అయ్యాను పెద్దమ్మ. అమ్మా నాన్న ఎంత చెప్పినా బెజవాడ వచ్చేదాన్ని కాదు. ముందే వచ్చుంటే ఎంత బాగుండేది అంటే శారద నవ్వింది. మీ వాళ్ళు చూడు ఏం చేశారో. 3 ఏళ్ళు తిరగకుండా ఎన్నికలు తెచ్చిపెట్టారు. మొన్నటి వరకు సాయుధ విప్లవం ద్వారా నెహ్రూ ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పడగొట్టారు. మంచిదే గదా. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంలో తప్పేమీ లేదోయ్. నిన్ను వాళ్ళు శత్రువులా చూస్తున్నారు. నువ్వు మాత్రం వాళ్ళను సమర్థించడం మానవు. వాళ్ళు చేసింది సరైనది కాదని వ్యతిరేకిస్తేనే గదా వాళ్ళు నేను అని మాట్లాడే అవకాశం వచ్చింది. ఎన్నికల రాజకీయాలలో వాళ్ళు చేసింది కరెక్టేనోయ్. అన్నపూర్ణకు మరి మాట్లాడేందుకేమీ లేకపోయింది. ఒంట్లో బాగోలేదని శారద దగ్గర పరీక్ష చేయించుకోవటానికి వచ్చింది అన్నపూర్ణ. పరీక్ష చేసి మందులిచ్చాక రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. మధ్య మధ్యలో గర్భిణీ స్త్రీలు పరీక్షల కోసం వస్తున్నారు. శారద వాళ్లకు పరీక్షిస్తూ జాగ్రత్తలు చెప్తూ అన్నపూర్ణతో మాట్లాడుతూ ఉంది. ఆ సమయంలో తెల్లగా సన్నగా పొడవుగా ఉన్న ఓ యువతి వచ్చింది. పక్కనే కాస్త పొట్టిగా తెల్లగా ఉన్న కుర్రవాడు. వాళ్ళిద్దరినీ చూస్తూనే శారద ముఖం విప్పారింది. రావోయ్ రా. విశేషమా అన్నపూర్ణ? ఈ అమ్మాయి ఎవరో తెలుసా? చలసాని శ్రీనివాసరావు చెల్లెలు. వీడు తమ్ముడు ప్రసాదు. హేమలత కదూ నీ పేరు? డాక్టర్ గారికి తామంతా గుర్తున్నందుకు ఆ అక్కా చెల్లెళ్ళు సంతోషపడ్డారు. అవునండి, నాకిప్పుడు 3వ నెల. పరీక్ష చేయించుకుందామని వచ్చాను. మీ పెళ్ళి గోరాగారు చేశారు కదూ. నే రాలేదులే. సరస్వతి చెప్పింది. మీ అన్నయ్య శ్రీనివాసరావంటే నాకెంతో అభిమానం. ఇప్పటికీ కళ్ళల్లో మెదులుతున్నట్టే ఉంటాడు. అన్నపూర్ణ మీ పార్టీనే పొట్టన పెట్టుకుంది. పదమ్మా పరీక్ష చేస్తాను అంటూ పక్కకు తీసుకెళ్ళి కట్టెను వేసి కబూర్లు చెబుతూ పరీక్ష చేసింది. శ్రీనివాసరావు ఒకరోజు మీ అందరి గురించి చెప్పాడు. మీ నాన్నగారు బసవయ్య గారు బాగున్నారా? ఈ ప్రసాదుని చూస్తుంటే ముచ్చటేస్తోందోయ్. బాగా చదివించండి. శ్రీనివాసరావు గుర్తొస్తే మాత్రం బాధగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది. పరీక్ష పూర్తి చేసి జాగ్రత్తలు చెప్పి మందులు తనే ఇచ్చి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకో. నీ పురుడు చులాగ్గా అవుతుంది అని వాళ్ళను పంపించి గాని శ్రీనివాసరావును తలుచుకుంటూ కంటనీరు పెట్టింది. అన్నపూర్ణ ఏదో చెప్పబోయేంతలో మరో గర్భిణీ స్త్రీ రావటం, శారద ఆమెను పరీక్ష చేయడం, ఇలా మధ్యాహ్నం వరకు గడిపి ఇద్దరూ భోజనానికి ఇంటికి వెళ్ళారు. ఇంటి దగ్గర మళ్ళీ రాజకీయ చర్చలు వేడివేడిగా సాగాయి. చూస్తుండగానే ఎన్నికలు దగ్గరకొచ్చాయి. కమ్యూనిస్టుల విజయం మీద ఎవరికీ సందేహం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడుతుందని అందరూ నమ్మారు. అందరి నమ్మకాలను ఎన్నికలు దెబ్బతీశాయి. కమ్యూనిస్టులను అదివరకున్న బలం కూడా లేకుండా పోయింది. ఘోరంగా ఓడిపోయారు. కారణాలనేకం. అవి ఫలితాన్ని మార్చలేవు. శారదామూర్తి ఆశ్చర్యపడి ఏవేవో విశ్లేషణలు చేశారు. శారదకు ఇప్పుడు పార్టీతో ఏ సంబంధమూ లేదు. నాయకులెవరూ ఆమెతో మాట్లాడరు. కోటేశ్వరమ్మ, రాజమ్మ వంటి వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా కనబడితే ప్రాణం లేచొచ్చినట్లు పలకరిస్తారు అంతే. అయినా కమ్యూనిస్టు పార్టీ ఓడిందంటే శారదకు గుండె కలుక్కుమంది. బాధపడుతూ కూర్చునే తీరిక లేకపోవటమే శారదను రక్షించింది. శారద ప్రాక్టీసు విపరీతంగా పెరిగింది. హాస్పిటల్కి వచ్చేవారిని చూసి ఊరుకోదు శారద. సాయంత్రం 4 నుంచి జట్కా బండిలో బీదవాళ్ళుండే పేటలకు వెళ్తుంది. ఇంటింటికి వెళ్ళి యోగక్షేమాలడిగి ఆరోగ్య సూత్రాలు చెప్పి అవసరమైన వాళ్లకు తన వెంట తెచ్చిన మందులిచ్చి వస్తుంది.
7 వరకు మళ్ళీ హాస్పిటల్ పురుళ్లకు ఒక సమయం అంటూ ఉండదు. తిండికి, నిద్రకు కూడా సమయం లేకుండా పనిచేసే రోజులు చాలానే ఉంటాయి. బెజవాడ ప్రజలకు శారద ప్రత్యక్ష దేవత అనే భావం కలిగిందంటే అందుకు ఆశ్చర్యపడటానికేమీ లేదు. ఒకరోజు మధ్యాహ్నం పనంతా పూర్తి చేసుకుని ఇక భోజనానికి ఇంటికి వెళ్దామనుకుంటూ లేస్తుంటే గదిలోకి వచ్చిన ఉమాదేవిని చూసి ఆశ్చర్యపోయింది. 6 ఏళ్ల క్రితం తనను ద్రోహిగా చూసిన ఉమాదేవి ఎవరినీ తనతో మాట్లాడనివ్వకుండా ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.